సార్ నిజంగా మీ మీ రాజకీయ అనుభవంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏమిటని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయన అటు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా, కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేస్తున్నారా, అంటే తిడుతున్నట్టు నటిస్తున్నారా, లేకపోతే నిజంగా తిడుతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఆయన వాస్తవంగా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఊగిసాడుతున్నాడు అంతే, అంతేగాని ఆయనకి స్పష్టమైన అవగాహన లేదు. లేదంటారా? అయితే లేదు. అయితే ఆయన కమ్యూనిస్టులతో కూడా నేను చర్చిస్తాను, నాకు వారంటే అభిమానం ఉందని చెప్పిన తర్వాత మేము స్వాగతించుకున్నట్టు ఉంటాం. ఇప్పుడు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా వ్యతిరేకించుకోవాలన్నా? ఇప్పుడు ఆయనకి ఎన్ని లోపాలు వ్యతిరేకించమని చెప్పట్లేదు సార్, చాలా మంది అభిమానులు ఉన్నారు. అది కాదు, ఆయన ఎప్పుడైతే నేను అంతకుముందు ఎప్పుడు చెప్పలే, ఫస్ట్ టైం నాకు కమ్యూనిస్ట్ మీద గౌరవం ఉంది, నేను వారితో డిస్కస్ చేస్తానని చెప్పిన తర్వాత నేను సానుకూలంగా రెస్పాండ్ అయ్యాను. ఆయన ఎంతవరకు వస్తాడు ఏంటి అనేది భవిష్యత్తు. ఆయన మోడీ గారు అంటే కూడా గౌరవం అని చెప్పారు కదా ఒక సందర్భంలో. అది వాళ్ళు చెప్పుకోవాలి, నాకేం సంబంధం. అలా కాదు, అంటే అటు గౌరవం జనరల్ గా అందరంటే అందరికీ గౌరవం ఉంటుంది, అలా గౌరవం ఉండడం వేరు, ఆచరణలో సబ్జెక్ట్ ఉండకూడదు. ఏ టైంలో ఎవరు ఏం మాట్లాడినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము రియాక్ట్ అవుతాం తప్ప ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయన గత అనుబంధం దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం సాధ్యం కాదు. మారచ్చేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఆ మాట అన్నాడు, ఇప్పుడు ఈ మాట అన్నాడు, రేపు ఏమంటాడు తెలియదు మాకు. ఇప్పుడు ఏమన్నాడు దాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడగలం తప్ప గతంలో మాట్లాడిన దాన్ని మేము దృష్టిలో పెట్టుకోలేము. భవిష్యత్తులో ఏం మాట్లాడబోతాడో కూడా మేము ఆలోచించడం సాధ్యం కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ మేము దృష్టిలో పెట్టుకుని సాగదీస్తాం. సానుకూలంగా ఉంటే మంచిది అంటాం, లేకుండా పోతే మా సంగతి తెలుసు కదా, మా పని మేము చేస్తాం. మీ పని మీరు అంటే, కానీ ఎక్కడో అంటే ఎప్పుడు తెర మీద ఉంటారు కానీ లేనట్టే ఉంటారు కమ్యూనిస్టులు. అంటే వచ్చి ఇలాగే మనకి ఖండించాలంటే తెర మీదకి వస్తారు మీరు కానీ సీనియర్ నాయకులందరూ, కానీ యాక్చువల్లీ ఉనికి చూస్తే దేశవ్యాప్తంగా క్రమేణా తగ్గిపోతుంది. ఉద్యమరీత్యా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులను జనం గుర్తించారు. అందుకే మా పార్టీ లేని చోటు నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, అనేక సమస్యలపైన స్పందిస్తుంటున్నాం. ఎన్నికల రీత్యా మేము ఇంకా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు సార్ చేయలేకపోతున్నాం? ఎందుకంటే జనాల్ని ఆ ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి నూతన ఆర్థిక విధానంలో డబ్బులు, కులము, మతము, ప్రాంతీయతత్వం ఈ మూడు జోడించిన తర్వాత రాజకీయాలుగా ఉంటే మేము నెంబర్ 1 ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలుగా లేవు. రాజకీయాలు, మతము, కులము, రౌడీయిజం, డబ్బులు మొత్తం మిక్స్ అయిపోయినాయి. ఇది మిక్స్డ్ కార్యక్రమం జరుగుతుంది. పాలిటిక్స్ మాకు ఇదంతా తెలియదు. మేము ఏమేమి లేవు ఒకసారి చెప్పండి. డబ్బు, ప్రధానంగా డబ్బులమ్మా, కులం, మతం ఫస్ట్ 2, తర్వాత కులం వచ్చింది, మళ్ళీ ప్రాంతీయతత్వం వచ్చింది. ఈ 4 కళాగులపై రౌడీయిజం కూడా ఉందన్నారు. అంతే. ఇవన్నీ ఒకప్పుడు ఏమైందంటే రాజకీయాలు వేరుగుండేవి, వ్యాపారం వేరుగుండేది, రౌడీలు వేరుగుండేవాళ్ళు, సారా వ్యాపారస్తులు వేరుగుండేవాళ్ళు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు సహాయం చేస్తుండేవాళ్ళు. అది స్లోగా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరోగమనం దశ వచ్చిన తర్వాత కమ్యూనిస్టులు 2గా చీలికి పెళ్లి అయిపోయిన తర్వాత జాతీయ పార్టీ మీద ఒక నమ్మకం తగ్గుతూ వచ్చింది. ఆ క్రమంలో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీ నిలబెట్టుకోవాలంటే మత పార్టీని అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది, మళ్ళీ కుల పార్టీని అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ కాదని ఈ డబ్బులు సహాయం చేసేటువంటి వాళ్ళు ఏం చేశారు, మేము మీకు డబ్బులు ఇచ్చి మేము గెలిపించుకోవడానికి మేమే ఉంటాం, మాకు టికెట్ ఏంటి అని చెప్పేసి అనే స్థాయికి వాళ్ళు వచ్చారు. రౌడీలు ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు మా బతుకంతా, మేము కూడా ఎన్నికల పొడి చేస్తాం, మేము కూడా గెలుస్తాం, మాకు సహాయం చేయని వాళ్ళు నేరుగా రౌడీలే బరిలోకి వచ్చేసారు. ఇప్పుడు సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయాలు ముసుగేసుకుని వచ్చేసారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మాత్రం ఇలాంటి రౌడీలు ఎవరు రాలేకపోయారా? ఉద్యమకారులు ఉన్నారు, రౌడీలు వేరు, ఉద్యమకారులు వేరు. ఉద్యమకారులు మా దగ్గర ఉన్నారు, రౌడీలు లేరు. గెలుపు గుర్రాలు మాత్రం మీ దగ్గర లేరు. అది జనం ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తాం, 52లో మేము జైల్లో ఉండి గెలిచాము. రవినారాయణ రెడ్డికి భారతదేశం మొత్తంగా నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అది ఆ దశ ఇది కాబట్టి లేకుండా ఉండదు, ఒక్కొక్క దశ ఒక విధంగా ఉంటుంది. ఒకప్పుడు బీజేపీకి 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, మరి ఇప్పుడు అధికారంలో. అందువల్ల ఇవన్నీ పర్మనెంట్గా ఉండవు, రాజకీయాల్లో మార్పులు వస్తుంటాయి. మాకు వచ్చేకాడికి ఇదేది పనిచేయదు, రౌడీజం పనిచేయదు, డబ్బులు పనిచేయవు, ప్రాంతీయతత్వం పనిచేయదు, కులతత్వం పనిచేయదు. రాజకీయాలు ఉంటాయి. ఈ రాజకీయాలు ఎప్పుడైతే మిళితం అయిపోయినాయో అప్పుడు రాజకీయ వ్యవస్థ వ్యాపారీకరణగా మారిపోయింది. ఎథిక్స్ కూడా ఏంటి, ఇప్పుడు వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తే ఆ వ్యాపారం మార్చేసి ఇంకో వ్యాపారానికి వెళ్ళిపోతారు, దానిలో ఎథిక్స్ ఉండదు, లాభాలు చూసుకుంటారు. వ్యాపార నీతే లాభాలు. బట్ రాజకీయాలు అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైంది, రాజకీయాలు డబ్బులు ఒకటి అయిన తర్వాత రాజకీయాలు కూడా ఇష్టం చెప్పుకుంటున్నట్టు ఫిరాయించేస్తున్నాడు, వేరే పార్టీకి వెళ్ళిపోతున్నాడు. వ్యాపారం చేసేవాడు ఎట్టయితే నష్టం వచ్చి దాన్ని మూసేసి వెళ్ళిపోతున్నాడు, ఈ రాజకీయాలు కూడా ఇష్టం లేకుండా పోతే ఇమీడియట్గా మార్చేస్తున్నాడు. అంటే ఒక రాజకీయం సిద్ధాంతం
రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది, ఈ సమాజానికి మార్పులు తీసుకొచ్చేది, సమాజానికి చుక్కాలు లాంటిది. ఇలాంటి పవిత్రమైన రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పేసి అనేది పోయి అప్పుడు కూడా షర్ట్ తీసి పారేసి వెళ్ళిపోతున్నారు. చివరికి ఇప్పుడైతే కొంతమంది అయితే కండువాలు వాళ్ళు వేసుకుంటే కానీ తెలియట్లేదు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారు. నేను ఒక మీటింగ్ అన్నా నెల్లూరులో, అయ్యా ఇంతకుముందు జర్నలిస్ట్ అడిగేవాళ్ళం మీరు ఏ పేపర్లో పనిచేస్తున్నారు అని చెప్పేసి అడిగేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు వృత్తి మారుతూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా అయ్యా అంత బెడ పెట్టుకోండి, మీరు ఏ పార్టీ అని చెప్పేసి గుర్తింపు పెట్టుకోండి అని అడిగాను నేను. ఎందుకంటే ఉదయం ఒక పార్టీలో ఉంటాడు, మధ్యాహ్నం టీడీపీ అంటాడు, సాయంత్రం టీఆర్ఎస్ అంటాడు, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ అంటాడు. మనకు అర్థం కాదు. నేను అందరూ ఉండగా మాట్లాడిన మాట, నెల్లూరులో అందరూ ఉండగా మాట్లాడి అయ్యా అంత 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 గుర్తింపు బెళ్ళ పెట్టుకుని తిరగండి అని చెప్పేసి. ఇద్దరు కోపం వచ్చింది దాని పైన, ఆ ఫిరాయించ్ వాళ్ళకి కోపం వచ్చింది. నేను నీ కోపం వస్తే నేను చేయమంటావా, మొన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉంటివి, ఇప్పుడు నువ్వు టీడీపీ తిరుగుతున్నావు, నాకెట్లా గుర్తుంటుంది చెప్పాను నేను. అట్లా ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా లేబుల్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి దుర్గతి వచ్చేసింది. మీ పార్టీలో అలా వస్తామని ఎవరు చెప్పలేదా? మా పార్టీకి అట్లా ఎందుకు వస్తారు, వాళ్ళకి ఏ లాభం ఉంటుంది, మేము జెండా ఒకటిస్తాము, పుట్టుపాత్రం తిరగమంటాము. వాడు రావడమే ఒక అధికారం కావాలి, ఒక కాంట్రాక్టర్ కావాలి, ఒక లైసెన్స్ కావాలి, ఒక పొజిషన్ కావాలి. అటు వచ్చేవాడు మాదిరి ఏముంటుంది, జోగి రాసుకుంటే బురదరాలినట్టుగా. కమిట్మెంట్ కోసం ఈ సమాజంలో పేద ప్రజానీకాన్ని పనిచేయాలంటే అంకిత బాగుండేవాడు వస్తారు తప్ప అప్పటికప్పుడు వచ్చి అధికారం సంపాదించి డబ్బులు సంపాదించడం మాదిరి రాదు.